హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు వాసు పూజా రంగోలి. అందరికీ ముందుగా ఉత్పన్న ఏకాదశి శుభాకాంక్షలు. అసలు ఉత్పన్న ఏకాదశి అంటే ఏంటి, ఆ పేరు ఎలా వచ్చింది, ఆ ఏకాదశికి వెనుక ఉన్న కథనైతే ఇవాళ చూద్దామండి. ఉత్పన్న ఏకాదశి అంటే ఏకాదశి ఆవిర్భవించిన రోజు అని అర్థం అండి. అంటే ఏకాదశి అనేది ఒక స్త్రీ, ఆ స్త్రీ ఎలా ఆవిర్భవించింది, దాని వెనుక ఉన్న పురాణ గాథనైతే ఇప్పుడు మనం తెలుసుకుందామండి. కథలోకి వెళ్ళినట్లయితే పూర్వం ముర అనే భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. అతడు రాక్షసత్వం కారణంగా దేవతలందరూ చాలా భయపడేవారండి. ఆ రాక్షసుడు బాధలు భరించలేక దేవతలందరూ సహాయం కోసం మహాదేవుడైన శివుడి దగ్గరికైతే వెళ్తారు. కానీ శివుడు వాళ్ళకి శ్రీ మహావిష్ణువే మీ కష్టాన్ని తీర్చగలరు అని సలహా అయితే ఇస్తాడు. వెంటనే దేవతలందరూ శివుడి సలహా మేరకు దేవతలందరూ కలిసి విష్ణువు దగ్గరికి అయితే చేరుకుంటారు. కానీ అప్పుడు విష్ణువు యోగ నిద్రలో అయితే ఉంటాడు. కాబట్టి దేవతలందరూ ఆయన్ని స్తుతిస్తూ మురాసుడు సృష్టించిన కలిగిస్తున్న హాని గురించి ప్రార్థనలు అయితే చేస్తారు. దేవతలు ప్రార్థనలు విని మేల్కొన్న శ్రీ మహావిష్ణువు మురాసుడితో యుద్ధం చేయడానికైతే వెళ్తాడు. అలా యుద్ధం చేయడానికి వెళ్ళిన మహావిష్ణువు 1000 సంవత్సరాల పాటు ఆ మురాసుడితో యుద్ధం అయితే చేస్తాడు. అయినప్పటికీ రాక్షసుడైతే ఓడిపోలేదు. యుద్ధం చేసి అలసిపోయిన శ్రీ మహావిష్ణువు ఒక గుహలో వెళ్ళి విశ్రాంతి తీసుకోవడానికైతే వెళ్తాడు. మురాసుడు విష్ణువుని నిద్రిస్తూ ఉండంగానే చంపాలి అని అనుకుంటాడు. కానీ రాక్షసుడు విష్ణువు సంహరించడానికి ప్రయత్నించగా విష్ణువు శరీరం నుండి ఒక దివ్యమైన శక్తి ఉద్భవించింది. ఆ శక్తి స్త్రీ రూపంలో అయితే ఉంది. అలా ఆ స్త్రీ రూపంలో ఉన్న శక్తి మురాసుడిని ఎదుర్కొని భయంకరంగా పోరాడి చివరికి ఆ రాక్షసుడిని అయితే సంహరిస్తుంది. ఇలా విష్ణువు నిద్ర నుంచి మేల్కొనేసరికి ఆ రాక్షసుడిని చంపిన ఆ స్త్రీని చూసి చాలా సంతోషపడతాడు. అలా సంతోషపడి ఆమె విజయాన్ని మెచ్చుకుంటూ ఆమెకి ఏకాదశి అని పేరు పెట్టి ఆశీర్వదిస్తాడు. ఇలా అయితే ఏకాదశి అనే స్త్రీ ఉద్భవించిందండి. అందుకే ఇవాళ ఉత్పన్న ఏకాదశి అనే పేరు అయితే వచ్చింది. ఈ ఏకాదశి ఎప్పుడు వస్తుందంటే కార్తీక మాసంలోని బహుళ ఏకాదశినే ఉత్పన్న ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి కృష్ణపక్షంలో అయితే వస్తుందండి. ఉత్పన్న అంటే పుట్టుక అని అర్థం, లేదా ఆవిర్భావం అని అర్థం. శ్రీ మహావిష్ణువు ఆ దేవతకి ఏకాదశికి ఒక వరం అయితే ఇచ్చాడండి. ఎలా అయితే ఆవిర్భవించిన తర్వాత ఆ దేవతకి ఒక వరం అయితే ఇచ్చాడు. ఈ పవిత్రమైన ఏకాదశి అంటే ఇవాళ ఈ ఉత్పన్న ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం ఉండి నన్ను మరియు నిన్ను పూజిస్తారో వారి పాపాల నుండి విముక్తి పొందడమే కాకుండా మోక్షాన్ని కూడా పొందుతారు. అంటే జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతాడు అని వరమైతే ఇచ్చాడండి ఏకాదశికి శ్రీ మహావిష్ణువు. అందుకే ఈ ఉత్పన్న ఏకాదశి రోజున భక్తులందరూ విష్ణువును మరియు ఏకాదశి దేవతను కూడా పూజిస్తారు, ఉపవాసం ఉంటారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కోటి జన్మల పాపాలు పోతాయని, వైకుంఠం ప్రాప్తిస్తుందని ఈ కథ యొక్క సారాంశం. అందుకని మీకు ఈ కథ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.